ప్రభాస్ అన్న ఖాన్లు అందరికీ మొగుడని చెప్పాలి. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇంకా మన అమీర్ ఖాన్, లేకపోతే హృతిక్ రోషన్, ఈ బాలీవుడ్ అందరికీ అమ్మ మొగుడు ఎవరు అంటే రాజాసాబ్ పోస్టర్ చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు వింటేజ్ మన ప్రభాస్ డార్లింగ్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ అవన్నీ ఒక పల్లెటూరు వాతావరణం నిజంగా ఆ ప్రభాస్ని మళ్ళీ చూసినట్టు అనిపించింది. సో రాజాసాబ్ సినిమా కోసం అయితే పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా, వెయిటింగ్. అంటే మళ్ళీ ఒక వింటేజ్ ప్రభాస్ గారిని ఆ కామెడీ టైమింగ్ని మనం చాలా రోజులు మిస్ అయిపోయి ఇప్పుడు అడ్డమైన సినిమాలు తీసే ఆది పురుషు, కొంచెం రాధేశాము అలా కాకుండా ప్రభాస్ అన్నారు ఆ వింటేజ్ కామెడీని మనం బుజ్జిగాల్లో ఉంటుంది ఆయన కామెడీ, ఆ కామెడీని మళ్ళీ ఎంజాయ్ చేయబోతున్నాము. సో నాకు ఆ పోస్టర్ చాలా బాగా అనిపించింది ప్రభాస్ అన్న. ఫౌజీ అంటారా, ఫౌజీ నాకు పోస్టర్ ఓకే, ఆ ఫౌజీలో కూడా ఆ పోస్టర్ చూస్తా అంటే మనకి పౌర్ణమిలో కొంచెం రఫ్ లుక్ ఉంటుంది ప్రభాస్ అన్నది, మీసాలు గీసాలు కొంచెం ఆ వైపు వచ్చిందనమాట. ఒకప్పుడు మన మున్నాలో, యోగిలో కొంచెం మున్నాలో ఏం లేదు కానీ యోగిలో ఆ లుక్ వచ్చిందనమాట. ఫౌజీలో చక్రం ఈ సినిమాలో లుక్స్ లాగా ఉన్నాయి. అవును, పౌర్ణమి చక్రం పర్ఫెక్ట్ అలాగే అనిపించింది. కొంచెం రఫ్లు కొంతమంది ట్రోల్ కూడా చేస్తున్నారు ఏమైనా చేశారు ఆ పోస్టర్ అని చెప్పేసి. బట్ నాకైతే కొంచెం పౌర్ణమి మీరు అన్నట్టు ఆ చక్రం ఆ వైబ్స్ వచ్చినాయి, కొంచెం పోలీస్ గెటప్ లాగా రఫ్ లుక్ కనిపించింది. కానీ పోస్టర్ సరిపోతాయి అంటే ఆల్రెడీ రాజసాబ్ కంప్లీట్ అయిపోయింది, ట్రైలర్ కూడా వచ్చేసింది కదా. అంటే బర్త్డేకి అట్లీస్ట్ ఒక గ్లిమ్స్ లో వీడియోలో ఏవో రిలీజ్ అదే అనిపించింది నాకు కూడా. సల్లార్ 2 నుంచి ఏదైనా ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చింటే ఫ్యాన్స్ హ్యాపీగా అయ్యేవాళ్ళు కదా. ఇంకా ఫౌజీ అంటావా ఆయన చేయగలుగుతాడు, ఆయన సీతారామన్ డైరెక్టర్ కదా. సో అది కూడా అలాంటి స్టోరీయే కాబట్టి. బట్ ప్రభాస్ని పెట్టి లవ్ స్టోరీ తీస్తాడా మరి, యుద్ధ భూమిలో ఆయన చేయని యుద్ధాలు లేవు బాహుబలిలో. సో ఇప్పుడు ఏం కొత్తగా చూపించబోతుందని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. 2026 ప్రభాస్ అయినప్పుడు స్పిరిట్ కావచ్చు, ఫౌజీ కావచ్చు. స్పిరిట్ అయితే వెయిట్ చేయాలి మనం. అసలు ప్రభాస్ అన్నని అంత రూడ్గా మన రణబీర్ కపూర్ని ఆ యాంగిల్లో చూపించాడంటే ప్రభాస్ని ఏ యాంగిల్లో చూపిస్తాడో, అసలు ప్రభాస్ అన్న ఎలా చేస్తాడో చాలామంది వెయిటింగ్. అసలు సల్లార్లాగా చూడాల్సింది. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్, ఎందుకంటే ఆయన దగ్గర ఆ యాంగిల్ ఉంది. ఇంతవరకు ఎవరు దాన్ని తీసుకురాలి, కామెడీని తీసుకొచ్చారు. సల్లార్లో కూడా ఆయన ఏం మాట్లాడినాడు, ఓన్లీ యాక్షన్, అది ఓకే. బట్ అది ఆ సినిమా కోసం వెయిటింగ్ నాకు తెలుసు. సో నెక్స్ట్ 2026లో ప్రభాస్ గారి నుంచి ఒక 3000 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఈజీగా అన్ని సినిమాల మొత్తం అన్ని సినిమాలు ఈజీగా వస్తాయి. ప్రభాస్ అన్నది ఏముంది, ఆయన రికార్డులు ఎవరైనా ఉన్నారా నేను చెప్పాలా. ప్రభాస్ అన్న ఖాన్లు అందరికీ మొగుడని చెప్పాలి. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇంకా మన అమీర్ ఖాన్, లేకపోతే హృతిక్ రోషన్, ఈ బాలీవుడ్ అందరికీ అమ్మ మొగుడు ఎవరు అంటే మన ప్రభాస్ అన్న. తర్వాత మన అల్లు అర్జున్ గారు, ఇంకొంత రామ్ చరణ్, ఇంకొంచెం ఎన్టీఆర్, ఇంకొంత రోజుల తర్వాత రావచ్చేమో. కానీ ఇప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలతో కూడా 400 కోట్లు రికార్డు కొట్టాలంటే అది ప్రభాస్ అన్ననే. మళ్ళీ నాకు ఒకటి అనిపిస్తుంది ప్రభాస్ గారిని చూస్తా అంటే, అసలు మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక ఇన్స్టాలో ఫేమ్ అయితేనే మనం అడ్డమైన రీల్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాము. ఆయనకు ఒక బాలీవుడ్ అసలు బాహుబలి లాంటి సినిమా తీసి ఒక్కసారి కూడా బయటికి రాడు. ఆయన ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అలాంటివి చూస్తా అంటే ప్రభాస్ అన్న నిజంగా పవన్ అన్న ఫ్యాన్గానే చెప్తున్నా. అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడు అంటే నిజంగా ప్రభాస్ డార్లింగ్ కదా. మంచి మనసున్న చెప్పాలన్న ప్రభాస్ అన్న గురించి. అసలు ఒక సినిమా హిట్ అయితేనే, ఇప్పుడు పుష్ప హిట్ అయింది, ట్రోల్స్ రెడీగా ఉంటాయి. అల్లు అర్జున్ యాటిట్యూడ్ బాలే, అది బాలే, ఇది బాలే ట్రోల్స్ అవుతూ ఉంటాయి. బట్ ట్రోల్స్, మీమ్స్, అసలు నెగిటివ్ లేని హీరో ఎవడైనా ఉన్నారంటే ప్రభాస్ అన్న అని చెప్పాలి. అంటే 2000 కోట్లు కాదు, 5000 కోట్లు